హలో. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీ లక్ష్మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరా హోమ్. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడేంటంటే మా బాబు బర్త్‌డే కోసం అంటే పెద్దోడి బర్త్‌డే అండి. చిన్న షాపింగ్‌కయితే ఇంక బయటకొచ్చాము. చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు క్యారమ్ బోర్డ్ అని చెప్పి. ఇంక నేనేంటంటే బర్త్‌డే గిఫ్ట్ ఇస్తానురా అని చెప్పి ఇంక ఆ రోజైతే తీసుకెళ్ళాను. ఇంక ఒకదాంతో ఆగుతారా కావాల్సిందే చూస్తూ ఉన్నాడు మా చిన్నోడు, పెద్దోడు. మంచిగా ఒక క్యారమ్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేశామండి. క్వాలిటీ కూడా బాగా అనిపించింది. బాగా పెద్దయిన దాకా పిల్లలైతే యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఆల్మోస్ట్ ఎలాగో నాకు మా వారికి కూడా ఇంట్రెస్ట్ ఉందండి క్యారమ్ బోర్డ్ అంటే. సో, ఇంక అందరం కలిసి ఆడుకోవచ్చు కదా అని చెప్పి మంచి క్వాలిటీదే తీసుకున్నాము. ఇంక మా పిల్లలైతే ఆ బ్యాట్ కూడా తీసియాలని చెప్పి గోల్ అండి. అది అడిగితే మరి టూ మచ్ కాస్ట్ చెప్పారు. 25,000, 22,000 అలా చెప్పారు. ఇంకిప్పుడే అంత అవసరం లేదులే అని చెప్పి నేనైతే వద్దులే అన్నాను. ఇంకిక్కడేంటంటే మెహందీ పెట్టించుకుంటున్నానండి. మా బాబు బర్త్‌డే రోజే మేము ఇంకో ఫంక్షన్ అయితే అనుకున్నాము చేసుకోవాలి అని చెప్పి. సో, ఇంక అందుకోసం అయితే మెహందీ పెట్టించుకున్నాను. ఇంకా ఆ ఫంక్షన్ ఏంటంటే నాకు 2, 3 ఇయర్స్‌కి ముందు నుంచి అయితే ఒక మొక్కుందండి. కాళీమందిర్ టెంపుల్‌లో ఆర్య మైసమ్మకి మేకను బలిచ్చి బోనాలెత్తుకొని ఒడిబియ్యం పొయ్యాలి అని చెప్పి అనుకున్నానన్నమాట. ఇంక సో, అది గూడా మోస్ట్‌లీ అమ్మవారికి ఫ్రైడే కానీ, సండే కానీ చేస్తారు. సో, ఇంక మా బాబు బర్త్‌డే ఎలాగో సండే వచ్చింది కదా అని చెప్పి ఇంక మా వారు ఇంక ఆ రోజే చేసుకుందాంలే 2 కలిసొస్తాయి బావుంటుంది అని అన్నారండి. సో, ఇంకా 2 కలిసి ఇంక ఆ రోజే చేసేసాము. ఇంకిది ఫంక్షన్ రోజు మార్నింగ్ అన్నమాట. ఆ రోజు మేము 4కి లేసామండి. 4కి లేస్తే తప్ప మాకు పనులన్నీ కాలేదు. ముందు రోజు కూడా మాకు నిద్రే లేదు. మార్నింగ్ 6 నుంచి 11, 12 దాకా పనులు చేస్తూనే ఉన్నాము. ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏందంటే మా అమ్మ ముందే వచ్చేసిందండి. ఇంకొక్కదాన్ని చేసుకోలేను అని చెప్పి ముందుగానే వచ్చేసి మంచిగా అసలు క్లీనింగ్‌లో కానీ బాగా యూజ్ అయింది నాకైతే. ఇంక నెక్స్ట్ ఆ రోజు మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ అయితే చేసేసి ఇంక పొంగల్‌కైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. మా నాన్న గూడా అప్పుడే మార్నింగే వచ్చాడు అంటే ఊరు నుంచి. మా అమ్మ అయితే ముందుగా వచ్చింది గానీ, మా నాన్నకి కుదరలేదు. ఆ రోజు మార్నింగ్ వచ్చాడన్నమాట. ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత కళగా ఉన్నాడో. అంటే తులసి మాల కొనుక్కొచ్చాను ముందు రోజే. ఇంక అది వేస్తే నాకు భలే కళ అనిపించిందండి. ఇంకా ఇంటికి కూడా బంతి పూలు అవన్నీ మాల అల్లేసి మంచిగా వేసుకున్నాను. ఇంక అమ్మవారి ఫంక్షన్ కదా! ఇంక ఏపాకు కూడా పెట్టామండి గ్రామ దేవతకి. ఏపాకు ఇంపార్టెంట్ అంటారు కదా! సో, ఇంకా ఏపాకు కూడా ఇంటి ముందయితే పెట్టుకున్నాము. యాక్చువల్‌గా నేను మొక్కున్నప్పుడైతే నాకు ఏం చేయాలి? ఎలా చేయాలి? అసలు ఏమీ తెలీదండి. ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ రోజు టెంపుల్‌కి వెళ్ళాము. నా ముందు ఒకామె చేస్తుంటే ఇంక మనసులో అనుకున్నామనమాట నేను, మా వారు. సో, మేమనుకున్నది జరిగితే ఇలా చేయాలి అని చెప్పి, ఇలా చేస్తాము అని చెప్పి అనుకున్నాము. సో, అనుకున్నది జరిగిన తర్వాత నేనింక మా అఖిలతో అన్నానండి. నేనిలా అమ్మవారికి మొక్కుకున్నాను. ఎలా చేయాలి, ఏంటి నాకు తెలీదు అని చెప్పి. ఎందుకంటే అఖిలకి తెలుసు. అఖిల ఏంటంటే ఆల్రెడీ అమ్మవారికి ఇలా మొక్కు తీర్చిందండి. 2-3 టైమ్స్ దాకా చేసిందన్నమాట. సో, తనతో చెప్తే "ఏం ప్రాబ్లమ్ లేదు. నేను అన్నీ చెప్తాను" అని చెప్పింది. ఇంక ముందు రోజొచ్చి ఏం కావాలి, ఏంటి అనేది లిస్ట్ అయితే పెట్టిందండి. సో, ఆ లిస్ట్‌ని బేస్ చేసుకొని మేమన్నీ అయితే తీసుకొచ్చేసాము. ఇంక అరేంజ్‌మెంట్స్ అయితే చేసుకున్నాము. ఇంకోటేంటంటే మేము ఫంక్షన్ పెట్టుకుందాము అని డిసైడ్ అయిన తర్వాత అంటే డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మా అఖిల వాళ్ళకైతే అంటొచ్చిందంటే అంటే వాళ్ళ సైడ్ ఒక పెద్దవాళ్ళు ఎవరో చనిపోయారు. సో, ఇంక అంటొచ్చేసింది. మాకు భయమేసేసింది. అసలెలా చేయాలి ఏమీ తెలీదు కదా అసలు. భయమేసింది. బై లక్ నైన్త్ డేనే కుదిరిపోయిందనమాట వాళ్ళకి. అంటే దినం అనేది నైన్త్ డేనే కుదిరిపోయింది. సో, మా కోసం మా అమ్మ ఏం జేసిందంటే ఎర్లీ మార్నింగ్ 2కి, 3కి నిద్రలేసేసి మొత్తం ఇల్లంతా డీప్ క్లీన్ జేసేసుకొని అంటే అలా రాగూడదు కదా ఇంటికి. మనం అమ్మవారికి పెట్టుకున్నప్పుడు అంటిల్లు నుంచి డైరెక్ట్‌గా అలా రాగూడదు గదా! సో, ఇల్లంతా డీప్ క్లీన్ జేసుకొని ఆవు పంచకం ఇల్లంతా చల్లుకొని ఇంట్లో దీపం పెట్టుకొనైతే మార్నింగ్ వచ్చేసిందండి. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఎందుకంటే పెద్ద ఎక్కువ పిలవలేదండి. ఇంకా ఊర్ల నుంచి ఎవరినైతే పిలవలేదు. ఇంకా హైదరాబాద్‌లో ఉన్న 4 ఇళ్ళనే పిలిచాము. వాళ్ళు కూడా మిస్ అయితే హ్యాపీ అనిపించదు కదా! ఎలా అన్నా. సో, ఉన్న నలుగురు వస్తే మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ పొంగలైతే పెట్టేసి బోనం కుండలైతే సర్దేస్తున్నానండి. ఇంక సర్దే టైంకి ఇట్లా బొట్లు అంతా పెట్టుకునే టైంకి మా సిస్టర్ గూడా వచ్చేసింది. ఇంక మిగతా ప్రాసెస్ అంతా తనైతే చేసిందండి. తర్వాత ఇంక తనొచ్చిన తర్వాత ఒడిబియ్యం కలపడము, అమ్మవారికి కావాల్సింది చీర, గాజులు, పసుపు, కుంకుమ అవన్నీ మంచిగా ఒక తాంబూలంలో సెట్ చేయించడం. ఇంకా అంతా ప్రాసెస్ అంతా తనే చూసుకుందండి మా సిస్టరే. నెక్స్ట్ ఇంక నేను ఆ రోజు అమ్మవారికి అంటే ఆ రోజు గుళ్ళో 11 మందికి తాంబూలం గూడా ఇచ్చానండి. అది గూడా మంచిగా జరిగింది. అంటే నేను మొక్కున్నానన్నమాట. ఇలా 11 మందికి తాంబూలం ఇస్తానని చెప్పి. అలాగే
పసుపు, కుంకుము, పళ్ళు, ఇంకా జాకెట్టు, గాజులు అంతా పెట్టయితే 11 మందికైతే ఇచ్చానండి. మంచిగా జరిగింది అది కూడా. నెక్స్ట్ ఇంకా సండే గుళ్ళో ఫుల్ రష్ ఉంటుందండి. అందరూ బోనం తీసుకొచ్చే వాళ్ళుంటారు. పొంగల్ గూడా ఎవరు ప్రసాదం పెట్టించుకోరన్నమాట. ఎందుకంటే అందరూ తెస్తారు గాబట్టి, ఇంకెంతమంది అని ఎన్ని సార్లని పెట్టించుకుంటారు? పెట్టించరు కదా! మాదేందంటే వచ్చి అడిగి మరీ పెట్టించుకున్నారండి. మాకైతే భలే హ్యాపీ అనిపించిందసలు. మీరు నమ్ముతారో లేదో ప్రసాదం కొంచెం గూడా మిగలలేదు. మిగిలి మేము ఇంటికి తెచ్చుకుంది లేదండి. వాళ్ళే వచ్చి మంచిగా అడిగి పెట్టించుకున్నారు. ఆహ్, అంతకన్నా ఏం కావాలి చెప్పండి? మనం మొక్కు తీర్చుకునేటప్పుడు. ఇక్కడైతే వడిబియ్యంకైతే కలుపుతూ ఉందండి. రైస్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇంకా పసుపు వేసుకొని, ఇంకా దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది 5 పావుసేర్లు కానీ, 5 సేర్లు కానీ, ఎన్ననుకుంటే అన్ననమాట. నేనైతే స్పెసిఫిక్‌గా అనుకోలేదు. మా సిస్టర్ ఏంటంటే 5 పావుసేర్లు ఇద్దాము అన్నట్టుగా చెప్పింది. సో, ఇంక నేనైతే 5 పావుసేర్లు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. నాకు టెంపుల్‌కి వెళ్ళి వడిబియ్యం ఇచ్చేటప్పుడు అనిపించింది. 5 సేర్లు ఇస్తే బావుండు కదా! అని చెప్పి అంటే నిండుగుంటే బావుండు కదా! అనిపించిందండి. సో, ఈసారైతే ఇట్లా 5 పావుసేర్లు ఇచ్చాను. నెక్స్ట్ టైమ్ అయితే ఖచ్చితంగా అలా ఇచ్చి 5 సేర్లతో చేసుకోవాలండి. అంటే మనం నిండుగా తీసుకెళ్తే బావుంటుందన్నమాట. తర్వాత ఇక్కడ బోనం ఇచ్చేవాళ్ళు ఏమి తినగూడదని కూడా అన్నారండి. ఇంక నేను మా వారైతే ఆఫ్టర్‌నూన్ 2 దాకా అయితే ఏమి తినలేదు. అంటే వన్స్ టెంపుల్‌కి వెళ్ళి అంతా మళ్ళా రిటర్న్ ఇంటికొచ్చేదాకైతే మేమేమి తీసుకోలేదు. బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశామండి. మిగతా వాళ్ళంతా తిన్నారు. నేను, మా వారు తప్ప. నెక్స్ట్ ఇంకిక్కడ అంతా బోనం అంతా ప్రిపేర్ చేసేసి బయలుదేరేటప్పుడు ఇంక బయలుదేరుతాము అనగా మా వారి చేత టెంకాయ అయితే కొట్టించి, హారతయితే ఇప్పించి ఇంక బయలుదేరామండి. ఇంతే అనుకుంటా లాస్ట్ వీడియో. టెంపుల్‌లో తర్వాత ఇంక వీడియో ఏం తీయలేదండి. ఇంక సరిపోయింది. ఇంకా మా వారికి, మా నాన్నకి, మా మరిది వాళ్ళందరికీ వచ్చి ఇంక బలించి ఇంకా దాని ప్రాసెస్ ఉంటుంది గదా! అక్కడైతే సరిపోయింది. మాకేంటంటే ఈ బోనం ఇవ్వడము, వడిబియ్యం ఇవ్వడము ఇక్కడైతే సరిపోయిందండి. సో, ఫుల్ బిజీ అయితే అయిపోయాము. వీడియో తీసేంత టైం కూడా లేదు. సో, ఇంకా రిటర్న్‌లో ఊరికే మా మధు వచ్చి కొంచెం అలా వీడియో తీసిందండి. అదైతే దీంట్లో యాడ్ చేశాను. జస్ట్ ఒక 2 మినిట్స్, 1 మినిట్ అలా వీడియో తీసింది. అదైతే యాడ్ చేశాను. మిగతా ప్రాసెస్ అంతా ఏమీ చూపించలేదండి వీడియోలో. అమ్మవారికైతే మేము అనుకున్న దానికన్నా చాలా మంచిగా జరిగిందండి. చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. ఎక్కడ హడావిడనేది లేదు అసలు. ఇదిగోండి గుళ్ళో లాస్ట్‌లో తీసుకున్న బిట్ కొంచెం అయితే యాడ్ చేశాము. ఇంక టెంపుల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత అందరం లంచ్ అయితే కానిచ్చేసుకొని, ఇంట్లో ఆల్రెడీ రిలేటివ్స్ వచ్చున్నారండి. ఇంక అందరం అయితే లంచ్ కానిచ్చేసుకొని, ఈలోపు 3:30, 4కి అలాగా వంట వాళ్ళు గూడా వచ్చారు. అంటే ఈ అమ్మవారి పెట్టుకున్నాం కదా! మేకని బలించాం కదా! ఇంట్లో డిన్నర్ అయితే అరేంజ్ చేశామండి. హ్మ్. ఈవినింగు. సో, ఇంక వంట వాళ్ళు 4కి, 3:30కి వచ్చారట. సో, ఇంక వాళ్ళు కూడా కింద వంటలైతే స్టార్ట్ చేశారు. పెద్దెవరిని పిలవలేదు. మరీ క్లోజ్‌గా అయిన వాళ్ళని కొంతమందినైతే పిలిచి చేసుకున్నామండి. అపార్ట్మెంట్‌లో వాళ్ళని, ఇంకా ఫ్రెండ్స్‌ని, కొంతమంది రిలేటివ్స్‌ని ఇలా పిలిచామన్నమాట. ఇంకా ప్యారలల్‌గా ఇక్కడ మా వేదుగాడి బర్త్‌డే కోసం డెకరేషన్స్ కూడా స్టార్ట్ చేశారండి వాళ్ళ అత్తలు. డెకరేషన్ అయితే మంచిగా చేశారు. ఏం కావాలి, ఏంటి అనేది చెప్తే నేనైతే ఆర్డర్ చేశాను. డెకరేషన్ కూడా మంచిగా చేశారు. అవుట్‌పుట్ బాగొచ్చిందండి. ఇంక మా తమ్ముళ్ళు కూడా వచ్చేసారు. మేము ఎవరినైతే పిలిచామో హైదరాబాద్‌లో అందరూ ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా వచ్చారండి. దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వేదాంశ్ వాళ్ళ మేడమ్స్‌ని కూడా ఇన్వైట్ చేశాము. వాళ్ళు కూడా ఫ్రీ టైమ్ చూసుకొని వచ్చారు. చాలా హ్యాపీ అండి. చాలా థాంక్స్ అండి వచ్చినందుకు. ఆహ్, అండ్ ఇంకోటేందంటే సండే కదా! పక్క రోజు కూడా హాలిడేనేనండి. 26థ్ రిపబ్లిక్ డే అన్నమాట. దానికి కూడా హాలిడేనే. లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది. సో, వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నంత సేపు ఉండి పక్క రోజు కూడా రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టుగా కూడా మేము ప్లాన్ చేశాము. తను మా స్కూల్‌మేట్ అండి. స్కూల్ నుంచి అంటే 10థ్ క్లాస్ దాకా కలిసి చదువుకున్నాము. తను కూడా వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీ అనిపించిందండి.
ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ వచ్చి కింద పార్కింగ్ ఏరియాలోనే అరేంజ్ చేసామండి. అది కూడా డిన్నర్ కూడా భోజనాలంతా టేస్ట్ బాగున్నాయనే చెప్పారు వచ్చిన వాళ్ళంతా. ఇదండి మా ఇంటి బోనాలు అండ్ మా వేదుగాడి 5th బర్త్డే సెలబ్రేషన్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోలో కొంచెం నచ్చినా కూడా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన వీడియో అయితే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.